కూర్చుందాం పిల్లరా, కూర్చుందాం. దేవుని వాక్యములోనికి వెళదాం. నేను కూడా సమయాన్ని వ్యర్థపరచుక ఒక అద్భుతమైన అధ్యాయాన్ని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మునిపెన్నడూ నిత్యంగా దావీదు కీర్తనాకారుడు రాసిన అధ్యాయంలో ఒక 3 విషయాలు మీకు ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులరా. ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశపడ్డా. మన ఎస్తేరు బిడ్డ కూడా మనతో ఆరాధిస్తున్నాడు. ఇది నిజంగా నాకు భలే సంతోషం వచ్చింది. మనం పాటలు పాడుతుంటే వాడు ఆడ పాటలు పాడుతూ ఉన్నాడు. వాక్యం జాన్పాల్ వాక్యం చెబుతుంటే వాడు అక్కడ స్పందిస్తూ ఉన్నాడు. నోరు లేని వాడే నిజంగా దేవుని ఎంత చక్కగా స్పందిస్తూ ఉన్నాడో. కనుక ఈ దినం అందరూ స్పందించి చక్కని సమయాన్ని నిజంగా దేవుని కొరకు రానున్న దినాల్లో వెంకటేశ్వర్లు కూడా నోరు తెరిచి ఆరాధన చేయాలి. జక్కయ్య కూడా నోరు తెరిచి ఆరాధన చేయాలి. రానున్న దినాల్లో జ్యోతిమ్మ కూడా ఆరాధన చేయాలి. జ్యోతిమ్మ కూడా చేయలేదు ఈ దినం. కనుక సిద్ధపరచుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్ళు నిత్యంగా ఆయన మహిమపరచకపోతే మన జీవితం వ్యర్థం, మన జీవితాలు వ్యర్థం. కనుక నోరు తెరిచి పాటో స్థితో మాటో దేవుని సన్నిధిలో 145వ అధ్యాయాన్ని ఒక 7 వచనాలు చదువుకొని ప్రియులరా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తమ్ముడు గట్టిగా మైక్ తీసుకొని చదువుతాడు త్వరగా. 145వ అధ్యాయం 1 నుంచి. శక్యన గ్రహింప శక్యముగానే ఆయన గొప్పతనాన్ని ఈ అధ్యాయంలో ప్రభు పొందుపరిచాడు ప్రియులరా. విషయాలు మనం చూద్దాం. 145 1 నుంచి 7 వచనాలు. రాజువైన నా దేవా, రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా నీ మహాత్మ్యము గలవాడువు నీవు, అధిక స్తోత్రము నొందదగిన వాడువు నీవు. మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరమువారు మరి ఒక తరమువారు ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించెదరు. విక్రమము అని చూడండి, ఆయన బలం, ఆయన విజయాన్ని. ఆ బిడ్డను ఎత్తుకోరు ఒకసారి, నువ్వే చూసుకో. ఆ బిడ్డని ఇంకెవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు. వాక్యం వినాలి. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను, నీ మహాదయాళత్వమును గురించి కీర్తిని ప్రకటించేది. వారే కాదు, నేను కూడా ప్రకటించేదను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడువో, మా మంచి బోధకుడు నీవయ్యా. మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నావో మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు సరిచేయబడాలయ్యా. మీరు మాట్లాడుతూ ఉండగా స్తుతి చేత మేము అలంకరించబడాలి ప్రభువా. మా హృదయాలు మెత్తని చేయబడి నీ మహోత్తు ఎంత గొప్పదో, నీ మహాత్మ్యం ఎంత గొప్పదో చెప్పన సఖ్యము కాని మహిమోన్నతమైన నీ నామాన్ని మరొకసారి భక్తుడు ఘనపరిచిన రీతిగా అయ్యా నీ వాక్య లేఖనాల ద్వారా దేవా, మరి ఏ రీతిగా నీవు నీ నామాన్ని గొప్ప చేసి నీ మంచితనాన్ని, నీ కీర్తిని, నీ ఔన్నత్యాన్ని నాయన తెలియజేస్తూ వచ్చావో ఆ విషయాలు మేము గ్రహించి మరలా కృతజ్ఞత హృదయం కలిగి, దాసుడు లాంటి హృదయం కలిగి, దాసుడు లాంటి మనస్సు కలిగి నీ పరిచర్యలో, నీ పరిశుద్ధతలు, నీ ప్రేమలో సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో దినమనసు అడిగి వేడుకుంటూ ఉన్నాను స్వామి, ఆమేన్. ఈ అధ్యాయాన్ని చూసినట్లయితే ప్రియులరా, ఈ అధ్యాయం మీద ఒక చిన్న అక్షరాలతో ఒక మాట రాసింది, చెబుతారా? ఆ మాట ఏందో? ఎస్, బైబిల్ ఉన్నవాళ్ళు చేయొచ్చు పెట్టండి, చెయ్యండి. బైబిల్ ఎచ్చు పెట్టండి, బైబిల్ ఎచ్చు పెట్టండి. ఎంతమంది చదివారు ఆ మాటని? నేను చదవమన్నప్పుడు ఒక్కరు చదివారు. ఆ మాట మళ్ళీ చూడండి, పైన చిన్న అక్షరాలతో స్తుతి కీర్తన దావీదు. నిజంగా ఈ అధ్యాయం ప్రత్యేకమైన అధ్యాయం పిల్లరా. దావీదు నిజంగా
మిగిలిన మరి కీర్తనల గ్రంథం అంతటిలో దేవుణ్ణి స్తుతించుడి అనే అంశం మీద ప్రతి అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కానీ ప్రత్యేకంగా ఈ మాట ఒక్కటే ఈ అధ్యాయంలో రాయబడింది, స్తుతి కీర్తన. స్తుతి కీర్తన ఈ ఒక్క అధ్యాయంలోనే ఈ మాట వ్రాయబడింది. ఏంటి దావీదు యొక్క స్తుతి ఏంటి? దావీదు యొక్క ఎంతగా ఆయన మహత్తును, ఆయన మంచితనాన్ని, ఆయన నీతి న్యాయాలను ఏ రీతిగా ఎత్తి పట్టుకున్నాడో పిల్లరా, ఆ విషయాలన్నీ ఈ అధ్యాయంలోనే నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. రండి పిల్లరా, 3 పర్యాయాలు అంటాడు. ఎక్కడ మొదటి వచనం, రాజు అయిన దేవా నిన్ను నేను ఘనపరుస్తానంటాడు. రెండో మాటలో నీ నామమును సన్నుతిస్తానంటాడు. అనుదినము నేను నిన్ను స్తుతించేదని అంటాడు. నిత్యము నీ నామమును. దేన్ని బట్టి ఈ స్తుతి అంటే ఆ 3వ వచనం చదవండి ప్రియులారా. యెహోవా నీవు మహాత్యము కలిగిన వాడు అయ్యా. ఆ మహాత్యము కలిగిన వాడు అనే మాట ఎన్ని పర్యాయాలు ఉంటుందో 2వ లైన్లో చూడండి, 3వ వచనం 2వ లైన్లో ఉంటుంది. ఆయన మహాత్యము శక్యము కానిది. మళ్ళా 5వ వచనంలో చూడండి, 5వ వచనం చదవాలా? ఆయన మహోన్నతమైన ఆయన ప్రభావమును గురించి ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నాడో కీర్తనకారుడు. అంతేకాదు ప్రియులరా, 6వ వచనములో 6వ వచనం చదవమ్మా. నీ భీకర కార్యములను మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. 7వ వచనంలో కూడా చూడండి, మహాదయాళత్వమును గురించి కీర్తిని వారు ప్రకటించెదరు. అంతేకాదు 11వ వచనంలో చూడయ్యా, 11వ వచనం, ఆయన రాజ్య మహోన్నత ప్రభావము, ఆయన బలము, ఆయన పరాక్రమము ఎంత గొప్పదో భక్తుడు ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నాడో. ఆయన మహత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని, నా స్వరం తగ్గిస్తాను ప్రియులారా. ఈ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటే రాత్రి అసలు నాకు నిద్ర పట్టలేదు ప్రియులారా. కంటి మీద నిద్రలేదు ఎంతమంది నిద్రపోలేదు రాత్రి చెప్పండి? ఎంతమంది నిద్రపోలేదు రాత్రి? మేము అందరం గుర్రబెట్టి నిద్రపోయామయ్యా. మేమందరం గుర్రు పెట్టి నిద్రపోయామయ్యా అని చెప్పేవాళ్ళు. నా భార్య కూడా అంటుంది ఉదయాన్నే, అబ్బో నువ్వు 4 గంటల సమయంలో గుర్రు పెడుతున్నావు అబ్బా అందే. నేను నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తూ గాలి పీలుస్తూ, గట్టిగా గాలిని పీలుస్తూ నిద్రపోవటానికి ప్రయత్నం చేసిన సమయంలో ఆ గుర్రు వచ్చిందే. అంతేగాని నా రెప్ప వార్చలేదు రాత్రి రెప్ప వార్చకపోవటానికి కారణం ఏంటంటే ఆయన మహత్తు ఎంత గొప్పదో దావీదు వర్ణిస్తూ ఉంటే నిద్ర రాలేదు పిల్లరా. ఆయన ప్రభావమును గురించి వర్ణిస్తూ ఉంటే, ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి వర్ణిస్తూ ఉంటే, ఆయన దయాళత్వాన్ని గురించి వర్ణిస్తూ ఉంటే నాకు అసలుకి నిద్ర రాలేదు పిల్లరా. నా కంటికి నిద్ర రాలా. నిద్ర రాకపోవటం కూడా నాకు చాలా డేంజర్. నా బాడీకి ఎంతో డేంజర్ పిల్లరా. అయినా కూడా మరణించినా పర్వాలేదు ప్రభు. రాత్రి నా పడక మీద అనుకున్నా, నేను మరణించినా పర్వాలేదు, నీ మహత్తును గురించిన ఆ జ్ఞానం నాకు కావాలి, నీ మంచితనమును గూర్చిన ఆ జ్ఞానం నాకు కావాలి, నీ ప్రేమను గూర్చిన ఆ జ్ఞానం నాకు కావాలి. పడక మీద పండుకొని ఎంతమంది ధ్యానిస్తూ ఉన్నారు ప్రియులరా? బేతేలు సంఘములో ధ్యానించేవారు పడక మీద పండుకొని. దావీదు ఒక చోట చదువుతాడు, ఒక అనుభవం, దావీదు అనుభవం ఏంటంటే, నా పరుపు మీద పరుండి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, ఎంత మాధుర్యమో దేవుని వాక్యం. ఎంతమంది ధ్యానిస్తూ ఉన్నారు పిల్లరా? బేతేలు సంఘమా, ఎంతమంది మీ పడకల మీద దేవుని ధ్యానిస్తూ ఉన్నారు? తెల్లారితే ఎట్లా? మన ఆలోచన దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది?
మన బ్రతుకు తెరువు తెల్లారితే ఎట్లా మన ఆలోచన. పిల్లరా, రాత్రి జాములు ఆయన అనుభవపూర్వక చెప్పిన మాట, దావీదు అనుభవపూర్వక చెప్పిన మాట, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా అటువంటి అనుభూతి మనం అనుభవించాలి. ఈ భూలోకంలో ఉండగానే, సజీవులుగా ఉండగానే, పగలున్నంత వరకే ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం ఎంత మాధుర్యంగా ఉంటుందో. అందుకని ఆ మూడు విషయాలు దేవుని యొక్క మహత్తును గురించి ఆయన చెప్పకుండా ఉండలేకపోయాడు. ప్రియులారా, దేవుని యొక్క మంచితనాన్ని గురించి ఆయన చెప్పకుండా, ఈ అధ్యాయములో చెప్పకుండా మౌనం ఉండలేకుండా ఉన్నాడు, చెప్పకుండా లేకుండా ఉంటున్నాడు. ఆయన యొక్క నీతి న్యాయాల గురించి ఎంత చక్కగా ఈ అధ్యాయములో వివరిస్తూ ఉన్నాడో. నిజంగా ఎన్ని 10 మాటలు అంటాడు చూడు ప్రియులరా. 1వ వచనములో ఘనపరిచెదను, 2వ వరసలో సన్నుతించేదను, టిక్ చేసుకోండి. 3వ వరసలో 2వ వచనములో స్తుతించేదను, 4 2వ లైన్లో కొనియాడేదని అంటాడు. ఎవరిని కొనియాడేదను, ఎవరిని సన్నుతించేదను, ఎవరిని కీర్తించేదను, ఎవరిని స్తుతించేదను? నా ప్రభువుని గురించి. నన్ను ఇంత చేశాడే, గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడే, అట్టి ప్రభువును గురించి నేను తలపోసుకోకుండా ఉండలేను, నేను ప్రకటించకుండా ఉండలేను, నేను ధ్యానించకుండా ఉండలేను, నేను సన్నుతించకుండా ఉండలేను. ఇంకా ఎక్కువ స్వరం నాకు స్పీడు ఎక్కిందంటే అది నసాడానికి ఎక్కుతూ ఉంటుంది. కనుక నా వాయిస్ తగ్గించుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. వీడియో పెట్టేశారా? వీడియో ఓకే. కనుక 5వ వచనంలో కూడా చూడండి, నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించేదను. టిక్ చేసుకున్న మాటలు 10 విషయాలు చెబుతున్నా. ఘనపరిచేదను, సన్నుతించేదను, స్తుతించేదను, కొనియాడేదను, తెలియజేయదును. 5వ వచనములో ధ్యానించేదను, 6వ వచనములో మనుషులకు వివరించేదను, 6వ వచనములోనే వర్ణించేదను, 7వ వచనములోనే ప్రకటించేదను, నీ నీతిని గూర్చి గానం చేసేదను. ఎన్ని మాటలు వచ్చినాయి ఇప్పుడు? 10 విషయాలు. నిజంగా అండర్లైన్ చేసుకున్న వాళ్ళు చక్కగా. కనుక ఈ మధ్యాహ్న సమయమున దేని గురించి? ఆయన మంచితనాన్ని గురించి, దేని గురించి? ఆయన మహత్తును గురించి, దేవదేవుని యొక్క నీతిని గురించి, దేవదేవుని యొక్క న్యాయాన్ని గురించి ఈ మధ్యాహ్న సమయమున మనం కూడా ధ్యానిద్దాం ప్రియులారా, మనం కూడా ధ్యానిద్దాం. ఎంత చక్కగా. మరి 5వ వచనం చదువున్నాను. 5వ వచనం నుంచి నేను 5, 6, 7 వచనాలు నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. 5వ వచనం చదువునానా? ఏమంటాడు 5వ వచనములో? మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. అందుకనే నేను 5వ వచనాన్ని ఏమని రాసుకున్నానంటే, దేవుని యొక్క ఘనమైన మహిమా వైభవాన్ని ఆయన ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో. దేవుని యొక్క మహిమ వైభవాన్ని ఎంత చక్కగా ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన ప్రకటిస్తూ, ఆయన స్తుతిస్తూ. 71:14 చదువు నాన్న. కీర్తన 71 చదువు. 71 చదువు నాన్న. 71:14.